ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా వ్లాగ్ చూసే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజైతే పెసరట్టు వేసుకుంటున్నామండి సింపుల్గా. ఇంకా అట్లాగే ఇంకా చెప్పేసి మధ్యాహ్నం ఈరోజైతే రొటీన్ చూపిస్తున్నాను కదా, మార్నింగ్ రొటీన్ అనమాట. 6 నుంచి 12 వరకు అనమాట. ఇంకా ఇందులో వచ్చేసి నేను టిఫను అలాగే మరి లంచ్ కూడా ఏం చేస్తాను ఏంటి అనేది కూడా మీకైతే ఈ వ్లాగ్లో అయితే చూపించేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ కోసం పెసరట్టు వేసుకుంటున్నాం అనమాట. ఇంకా చూడండి బాగా వస్తున్నాయి కదా పెసరట్లు. చూడండి ఇంక ఇట్లాగే ఒక 2-3 పెసరట్లు కూడా వేసేసుకొని ఇంకా టిఫిన్ అయితే చేసేద్దామని అనుకుంటున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ లంచ్ కూడా ప్రిపేర్ చేయాలండి. ఇంకేంటి ఏమనేది అయితే ఇంకా ఆలోచించుకోవాలన్నమాట. చూసారు కదా పెసరట్లు అయితే బాగా వచ్చాయండి మంచిగా. చూడండి ఇంకా అట్లాగే ఇంకా ఇంకొక పెసరట్టు కూడా నేనైతే వేసాను అనమాట. ఇంకా దీంట్లోకి సింపుల్గా కొంచెం పల్లీ చట్నీ చేసుకున్నానండి నేను. పల్లీ చట్నీ కొంచెమే అనమాట, ఎందుకంటే 4 పెసరట్లే కదా, అయినా కూడా ఉట్టివైతే తినలేము కదండి. అందుకోసం అని చెప్పేసి కొన్ని పల్లీలు వేసేసి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా లేకుండా అయిపోయినాయండి. అందుకోసం అని చెప్పేసి నేను లైట్గా కొంచెం కారం వేసేసి ఒక టమాటా వేసి సింపుల్గా అట్లా పల్లీ చట్నీ అయితే తిప్పేసాను అనమాట. మనం రెగ్యులర్గా పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా, అలా లేకుండా ఇట్లా కూడా మనము కారం వేసుకొని కూడా చట్నీ అయితే చేసుకోవచ్చు అనమాట. అందుకోసం నేను ఈరోజు పెసరట్టులోకి అయితే కొంచెం పల్లీలు అలాగే కొంచెం కారం టమాటాలు వేసి వెరైటీగా చేశాను అనమాట. ఏం చేస్తామండి, ఇంకేమైనా టక్కుమని అవసరానికి లేదనుకో అడ్జస్ట్ చేసుకోవాల్సిందే కదా, తప్పదు అదనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా పెసరట్లు వేయడం అయితే అయిపోయిందనమాట. ఇంకా ఫస్ట్ నేను తినేద్దామని అయితే అనుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ వీళ్ళ కోసం అయితే ఇంకా ఇవైతే మాకు మా చిన్నమ్మాయికి సరిపోయాయండి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం చేయాలని అయితే ఆలోచిస్తున్నాను అనమాట. ఇంక ఇవి చల్లారిపోతాయి కదా, ఫస్ట్ ఇవైతే తినేద్దామని చెప్పేసి అయితే వచ్చేసామన్నమాట. నేను చెప్పాను కదా చట్నీలో కారం వేసానని, అందుకు ఇట్లా రెడ్గా ఉందన్నమాట చట్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడు మా టిఫిన్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా టిఫిన్ అయిన వెంటనే ఇంక ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇంకేం లేవండి. ఇంకా బిస్కెట్స్ అవి ఇవి కూడా అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి స్నాక్ కోసం ఏవైనా చేయాలని చెప్పేసి అని అనుకున్నానండి. ఇంకా అందుకోసం అని చెప్పి పల్లి పట్టు అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. అందుకోసం అయితే పల్లీలు బెల్లం అన్నీ కూడా తెప్పించేసాను అనమాట. ఇంకా టిఫిన్ అయిపోయిన వెంటనే ఇంకా తర్వాత అయితే కొంచెం టీ అది తాగేసి నెక్స్ట్ అయితే నేను పల్లి పట్టు అయితే చేద్దామని అనుకుంటున్నానండి. ఇంకా అలాగే లంచ్కి వచ్చేసి ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట, రైస్ చేద్దామా చపాతీ చేసుకుందామా అని చెప్పేసి. చూద్దాం, ఫస్ట్ అయితే పల్లి పట్టు చేసేసి ఇంకా తర్వాత అయితే ఏం చేయాలని అయితే ఆలోచించాలని అనుకుంటున్నాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక గిన్నె నిండా పల్లీలు అయితే తీసుకున్నాను నేను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా చిన్న గిన్నె నిండా పల్లీలు అయితే తీసుకున్నానని చెప్పాను కదా. ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే ఏం లేవండి, అన్నీ అయిపోయాయి అన్నమాట పిల్లలు తినడానికి. అందుకోసం అని చెప్పేసి ఇలాగా పల్లి పట్టు చేద్దామని చెప్పి నేను పల్లీలు అయితే వేయించేస్తాను అనమాట. ఇంక ఇలాగే బెల్లం కూడా తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఒక గిన్నె నిండా పల్లీలు తీసుకున్నాను. ఇంకా అట్లాగే అదే గిన్నె నిండా కూడా బెల్లం తీసుకున్నాను అనమాట. ఇంకా పల్లీలు అయితే బాగా చూసారు కదా, ఇంక ఇట్లా పల్లీలన్నీ బాగా అయితే వేయిస్తున్నాను అనమాట. మీరు ఇట్లా పెంచి పైన అయినా కూడా వేయించుకోండి ఫ్రెండ్స్, లేకపోతే ఏదైనా ఒక కళాయిలో కూడా వేయించేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే ఇట్లా పెంచి పైన వేయించేస్తున్నానండి. మీరు మంచిగా ఏదైనా ఒక ప్యాన్ లాంటిది పెట్టుకొని కూడా వేయించేసుకోవచ్చు. ఇవైతే బాగా వేయించేసుకోవాలండి మనము. వేగిన తర్వాత బెల్లం అయితే మనం ఇట్లాగా మెత్తగా అయితే నీట్గా దంచి పెట్టేసుకోవాలండి. ఇంకా తర్వాత దీంట్లో కేవలం మనము బెల్లం మునిగేటంత వాటర్ మాత్రమే వేయాలన్నమాట, ఎక్కువైతే వేసుకోకూడదు. చూసారు కదా, ఇంకా ఆ విధంగా మనము బాగా కొంచెం అట్లా కలిపెట్టేస్తే బెల్లం అంతా అయితే కరిగేస్తుంది అనమాట. చూడండి, మనము అలాగే పక్కన ఇట్లా ఏదైనా ఒక గిన్నె పెట్టుకోవాలండి, మనకి పాకం వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం అనమాట. బాగా వచ్చిన వాళ్ళైతే వాళ్ళ ఐడియాతో చేసేస్తారండి. మనం ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కూడా ఇట్లా మనము అందాజు చేసుకున్నామంటే గిన్నెలోకి వేస్తే మనకి పాకం అయింది లేదనేది కూడా తెలుస్తుంది అన్నమాట. దానికోసం
చూసారు కదండి, కొంచెం మనం బాగా అట్లా మనము కొంచెం బెల్లం అంతా అయితే కరిగించేసుకోవాలన్నమాట. ఈ మనము బెల్లం కరిగించిన తర్వాత వేరొక ఏదైనా పాత్రలోకి అయితే వడగట్టేసుకోవాలండి. ఎందుకంటే మనకి బెల్లంలో ఇసుక అట్లా ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట. చూసారు కదా, ఇంక ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అయితే బెల్లము కరిగిపోయింది. ఇంక ఇప్పుడు మనం ఇట్లా వేరే ఒక దాంట్లోకి అయితే మనము వడగట్టేసుకోవాలి నీట్గా. ఇంక ఇప్పుడైతే మనము పాకం పట్టేసుకోవాలన్నమాట. ఇంకా కేర్ఫుల్గా మనము చూసుకోవాలండి, కొంచెం బాగా అట్లయితే కలిపేసుకోవాలన్నమాట. ఇట్లా చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పల్లి పట్టు అయితే. మనం బయట స్వీట్ షాపులో కొనుక్కుంటుంటాం కదండి, అలాగే వస్తుందన్నమాట. ఈ పాకం అనేది కరెక్ట్గా వచ్చిందంటే అదే విధంగా వచ్చేలాగా నేనైతే ఇప్పుడు చూపిస్తాను. సేమ్ మనము స్వీట్ షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలాగా మనకి పాకం అయితే రెడీ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇంక ఈలోగా మనము ఇట్లా ఏదైనా ఒక ట్రే కానీ ప్లేట్ కానీ తీసుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయాలి ఈవెన్గా. చూడండి, ఇంకా ఆల్మోస్ట్ అలా అయితే రెడీ అవుతుందన్నమాట. మనం కొంచెం అట్లా బాగా కలిపెట్టుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనము కొంచెం కలిపెట్టుకుంటూ ఉంటేనే పాకం అవుతుందా లేదా అనేది మనకైతే తెలుస్తుంది అన్నమాట. చూడండి, వీడియోలో చూపించినట్టుగా కొంచెం మనం బాగా అలాగైతే కలిపేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనము చెప్పాను కదండి, పక్కన ఒక గిన్నె ఏదైనా మనము కొంచెం అందులో వాటర్ పెట్టేసుకొని పాకం అయింది లేదనేది కూడా మనం అందులో అయితే చెక్ చేసుకోవాలన్నమాట. దానికోసం అయితే చెప్తున్నాను. ఇంకా మనకి పాకం అయితే అవ్వలేదండి, ఇంకొక 5-6 నిమిషాలు అయితే టైం పడుతుంది పాకం రెడీ అవ్వడానికి. చూసారు కదండి, కొంచెం మనం ఈ విధంగా బాగా పాకం అయ్యేలాగా అయితే బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇది మంచి ముదురు పాకం అయితే రావాలండి మనకి. చూసారు కదండి, ఇంక ఇట్లా బాగా అయితే మనము పాకం అయితే బాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మనకు చాలా బాగా వస్తుందండి. ఇంకా ఓకేనండి, ఇంక ఇప్పుడైతే మనకి పాకం అయితే ఆల్మోస్ట్ అలా అయితే రెడీ అయిపోతుందన్నమాట. బెల్లం పాకం అనమాట, పల్లి పట్టు చేసుకోవడానికి. ఇంకా మనకి పాకం రెడీ అయిందని చెప్పి తెలుసుకోవడానికి అయితే ఇట్లా ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకోవాలండి మనము. చూసారు కదా, ఇంకా రెడీ అయిపోయినట్టే మనకి. నేను ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. ఇంక ఇట్లా మనం గిన్నెలో వేసుకున్న తర్వాత చూసారు కదా, మనం చేతికి తీసుకుంటే నీట్గా అట్లా వచ్చేసేయాలన్నమాట. చూసారు కదా, ఒక పలుకులాగా లేసింది కదా, చూడండి ఒక అప్పడము అట్లా ఏమంటారు, ఒక పలుకులాగా అట్లా లేసి వచ్చేసింది కాబట్టి మనకి పాకం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడైతే మనము పల్లీలు అయితే ఇందులోకి వేసేద్దామండి. మనం రెడీ చేసి పెట్టేసుకున్న పల్లీలు అన్నీ ఉన్నాయి కదా, ఇంక ఇవన్నీ అయితే మనము ఇందులోకి అయితే వేసేద్దాం. ఇంకా వేసేసి మనము ఒకసారి నీట్గా అంతా కలిపేసేసుకొని ఇంకా మనం ఇందాక నెయ్యి రాసి పెట్టేసుకున్నాం కదా ట్రే, అందులో వేసేసామంటే ఇంకా సరిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడైతే వేసేద్దామండి ట్రేలోకి. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ట్రేలోకి అయితే మొత్తము నేను ఇట్లాగైతే వేసేసాను అనమాట. ఇంకా ట్రేలోకి అంతా వేసేసిన తర్వాత మనం ఇట్లా గెరటితో అయినా కూడా ఒత్తుకోవచ్చండి నీట్గా. లేకపోతే మనము కొంచెం చేతికి ఏదైనా తడి చేసుకొని కూడా అట్లా కూడా చేయొచ్చు అనమాట. చూడండి, అట్లా చేతికి తడి చేసుకొని మనము కొంచెం అట్లా తట్టినా కూడా సరిపోతుంది. చూసారు కదండి, మనం ఇప్పుడు ట్రేలోకి వేసిన వెంటనే మనం ఒకసారి అయితే ఇట్లా నీట్గా పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనకి ఆరిన తర్వాత పీసెస్ చేసుకోవడానికి రావు కదా, అందుకోసం అనేసి ఇప్పుడే కొంచెం మనము పీసెస్ లాగా అలాగా నీట్గా అన్నీ కట్ చేసేసి పెట్టేసుకొని ఇంక ఇదైతే బాగా మనము చల్లారనివ్వాలన్నమాట. చల్లగా అయిన తర్వాత మనకి పీసెస్ అయితే వస్తాయి. చూసారు కదా, మనకి కొంచెం చల్లారిన తర్వాత మనం చూస్తే ఇట్లా పీసెస్గా వస్తాయన్నమాట. చూడండి, సేమ్ మనము స్వీట్ షాపుల్లో ఎక్కడైనా కానీ బయట దుకాణాల్లో కూడా కొనుక్కొచ్చుకుంటే మనకి ఎలాగుంటుందో అట్లా వచ్చాయి కదా. ఈ రకమైన పాకం చేసి మనం చేస్తే ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇంకో విధంగా కూడా చేస్తారండి, ఇట్లా పాకం లేకుండా ఇంకా అవి కొంచెం వేరే విధంగా వస్తాయి. అవైతే నేను ఇంకొక వీడియోలో చూపిస్తానండి. సో ఇంక ఇప్పటికైతే మనకి ఇట్లాగా బయట కొనుక్కునేలాంటి పల్లి పట్టు అయితే రెడీ అయింది. ఇంకోకేనండి, చెప్పాను కదా ఇంక ఈవినింగ్ కోసం స్నాక్ కోసం అని చెప్పేసి పిల్లలు తినడానికి ఉంటాయని చెప్పి పల్లిపాక అయితే చేసేసానండి. ఆ విధంగా చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా చాలా బాగా వస్తుంది అనమాట. స్వీట్ షాప్లో ఉన్నటువంటి పల్లి పట్టులాగా అయితే మనకి వస్తుంది. ఇంక ఇప్పుడైతే చెప్పాను కదండి మధ్యాహ్నంకి ఆలు కర్రీ అని. ఇంకా ఆలు కర్రీ కోసం అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఆలు అన్నీ కూడా నేను ఉడకబెట్టి పెట్టేశానండి. ఆలుగడ్డలు ఇంక ఇట్లాగ ఒక చిన్నవి 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ కూడా వేసి ఇట్లా అయితే బాగా వేయించేస్తున్నాను అన్నమాట.
చూడండి వీడియోలో చూపించినట్టుగా. ఇది కూడా మనము కర్రీలాగా కాకుండా ఇట్లా ఆలు పళ్ళెంలాగా కూడా చేసుకొని తింటే చపాతీలోకి అయితే బాగుంటుందండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఈరోజు అయితే నేను పళ్ళెం చేస్తున్నాను అన్నమాట. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఆప్షనల్ ఫ్రెండ్స్, కాకపోతే నేను కొంచెం ఉన్నిందనమాట ఇంట్లో, అందుకోసం అని చెప్పేసి అయితే వేసాను. ఇంక ఇట్లా అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసి ఇంకొకసారి అంతా బాగా కలిపేసుకొని మనము కొంచెం పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట. చూడండి కొంచెం వేసాను. ఒకసారి అయితే అంతా బాగా కలిపేసుకుందాము. ఇంకా దీంట్లోకి చపాతీ కూడా చేసుకోవాలండి. ఇంకా ఈరోజు అన్నం వద్దు, ఓన్లీ చపాతీనే చేసుకుందామని చెప్పేసి ఇంక ఈ విధంగా లంచ్ అయినా కూడా మేము రైస్ లేకుండా చపాతీలే చేసుకుంటున్నాం అన్నమాట. కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆలుగడ్డలు అయితే ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టేశానని. ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే పైన మొత్తం అంతా చెక్కు తీసేసేయాలన్నమాట. తీసేసి వీటిని నీట్గా స్మాష్ చేసుకోవాలి. చూడండి మొత్తం అట్లాగా ఇది ఇందాక నేను అంతా మసాలా అంతా వేసాను కదా కడాయిలో, ఇంక ఈ ఆలు అన్నీ కూడా వేసేసి నీట్గా అట్లాగా మనము స్మాష్ చేసేసుకొని కొంచెం అట్లా చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంక ఇప్పుడు దీంట్లోకి అయితే మామూలుగా మనము పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఇంకా చెప్పాను కదా పచ్చిమిరపకాయలు కొంచెం ఈరోజు తీసుకోలేదన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఈరోజు అన్ని కారంతోనే చేసేస్తున్నామండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఆలు పళ్ళెంలో కూడా నేనైతే కారమే వేసానన్నమాట. కానీ పచ్చిమిరపకాయలు వేసుకుంటే కూడా బాగుంటుందండి. ఇంకా ఇలా కారం వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇంకా లాస్ట్లో అయితే మనము కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే మనకైతే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంక ఈ ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ అయితే ఆప్షనల్ ఫ్రెండ్స్. ఇంక కొంచెం వేసాను నేను లైట్గా, కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా అన్నమాట. ఇంకొకసారి బాగా కలయబెట్టేసుకొని మనము దించేసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదండి, కొంచెం కొత్తిమీర వేసుకొని మనము చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా దీంట్లో చపాతీ చేయాలని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంకా చపాతీకి అయితే పిండి తడిపి నానబెట్టేసాను అనమాట. తినేటప్పుడు అయితే వేడివేడిగా చేసుకుందామని చెప్పేసి అయితే ఇంకా చేయలేదు.